రేవంత్ కు ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు బీజేపీ నేతలు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కాంగ్రెస్ నాయకులు చిల్లర కమెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. ఇక బీజేపీ నేతల కమెంట్స్ కి సంబంధించి మరింత సమాచారం హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఇక్కడ రాహుల్ గాంధీ చేసిన కమెంట్స్ కి బీజేపీ నేతలు కూడా కౌంటర్ అటాక్ చేశారు. అసలు రాహుల్ గాంధీ కులం ఏంటో చెప్పాలంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి విక్రమ్? సిద్ధు, బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ అటాక్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొదట డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు బీసీ జనగణనకు సంబంధించి పూర్తిగా తప్పుల తడకగా ఉందని ఆరోపిస్తున్నారు. బీసీ జనగణనలో కులాల మధ్య కుంపటి రేపారు. ఈ నేపథ్యంలోనే ఆ తప్పిదాల గందరగోళం, అయోమయ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలోనే డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని చెప్పి బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఒకవేళ కులగణనకు సంబంధించి మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడితే మొదటగా 10 జనపథ్లో నుంచే ప్రారంభించాలి, రాహుల్ గాంధీ కులం ఏంటో మతం ఏంటో చెప్పాలని చెప్పి బీజేపీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. బీసీ కులగణనకు సంబంధించి మొదటిసారి తప్పుల తడక ఉన్నందుకే మరోసారి చేయాలనుకుంటున్నారు కులగణనకు సంబంధించి సర్వే అని చెప్పి బీజేపీ చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, డైవర్షన్ పాలిటిక్స్ ఒకవైపు రాహుల్ గాంధీకి సంబంధించి కులం ఏంటో మతం ఏమిటో చెప్పిన తర్వాతనే కులగణన 10 జనపథ్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి బీజేపీ చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేయడానికే ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధాని మోడీ కులం గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదు అని చెప్తున్నారు. 1994లోనే గుజరాత్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మోడీ ఉన్న కులాన్ని బీసీలో చేర్చిన విషయాన్ని కూడా బీజేపీ నేతలు గుర్తు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే బీజేపీ నేతలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిపై అటాకింగ్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేయడం, ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి కులం గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదని చెప్పి స్పష్టం చేస్తున్నారు బీజేపీ నేతలు. సిద్ధు.